ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో డిలైట్ అండి. చూడండి, ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని అయితే ఒక బౌల్లో ఉంచుకున్నాను, ఇంకొన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిక్సీ పట్టుకున్న మ్యాంగో జ్యూస్ని కొంచెం వేరే బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను. ఇది మనకి తర్వాత యూజ్ అవుతుందండి. మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం మీగడ వేసుకున్నాను. మీరైతే ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా వచ్చింది. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని అందులో మనం మీగడతో మిక్సీ పట్టుకున్న జ్యూస్ని అయితే ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ కొద్దిగా పాలు తీసుకొని ఒక బిస్కెట్ తీసుకొని అందులో డిప్ చేసి మనం సెట్ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ పైన పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపెట్టిన విధంగా గార్నిష్ చేయాలండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలను కూడా బిస్కెట్ పైన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం మీగడతో జ్యూస్ పట్టుకున్న మ్యాంగో జ్యూస్ని మళ్ళీ ఈ ముక్కల పైన గార్నిష్ చేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ అయితే ఉంది కదా, మీగడ వేయకముందు, దాన్ని మళ్ళీ నేను దీనిపైన గార్నిష్ చేస్తున్నానండి. ఇంకా మనకు మిగిలిన మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, వాటితో కూడా గార్నిష్ చేస్తున్నా పైన. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గాయస్. ఇలాంటి ఈజీ ప్రాసెస్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడైతే నేను లాస్ట్కి బాదంతో గార్నిష్ చేశాను గాయస్. మీరు కూడా మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.